తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీ 2024కు 10 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఒక ఉద్యమకారుడిగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కాకతీయ యూనివర్సిటీ వేదికగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ పక్షాన 2009 నవంబర్ 29 నుండి మొదలుకుంటే జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం అవతరణ దినోత్సవం వరకు ఈ 5 సంవత్సరాలు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నిర్విరామంగా మా వ్యక్తిగత జీవితాలను సైతం పక్కకు పెట్టి, త్యాగాలను, యవ్వన వయసును కూడా పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించినటువంటి ఒక ఉద్యమకారులుగా చాలా గర్వపడతా ఉన్నాం. ఆనాడు ఏదైతే మా తాత ముత్తాతలంతా కూడా ఫ్రీడమ్ ఫైటర్ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినామని చెప్పి ఎలాగో చెప్తారో, వాళ్ళ స్ఫూర్తితోని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఈ ఓరుగల్లు వేదికగా ఏదైతే కాకతీయుల వారసత్వానికి పుణికిపుచ్చుకొని సమ్మక్క సారక్క, రాణి రుద్రమదేవి, కొమురంభీం, సాక లైలమ్మ, దొడ్డి కుమరయ్య వారసత్వానికి పుణికిపుచ్చుకొని ఈ ఉద్యమాలకి అయినటువంటి వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో నిర్విరామంగా పోరాటం చేసినటువంటి మేము ఎన్నోసార్లు కేసులు, జైలు జీవితం, రౌడ్ షీట్లు నమోదు చేసిన అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం లాఠీ దెబ్బలు కొట్టించిన, పోలీస్ బూట్ కాళ్ళతో తన్నించినా కూడా మొక్కవున్నటువంటి ధైర్యంతో అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమంలో ముందు వరుసలో ఉండి మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసినాం. అట్లా పనిచేసినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పాలకులు కావచ్చు, ఏదైతే కాకతీయుల కళాతోరణం కావచ్చు, కాకతీయుల వైభవానికి చిహ్నం గుర్తింపు ఉండేటువంటి కళాతోరణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ ఏదైతే చిహ్నంలో యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కూడా ఒక ఉద్యమకారునిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాటం చేసినామో, ఎంతోమంది 1200 మంది బిడ్డల బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం ఆ రోజు పార్లమెంట్లో బిల్లు పాస్ అయినటువంటి సందర్భంలో మా ఆనందానికి అవధులు లేనటువంటి సందర్భం. మేమేమనుకుంటా ఉన్నాం అంటే, అసలు తెలంగాణ రాష్ట్ర పోరాటంలో ఒక యువకునిగా ఉద్యమంలో ఉన్నామంటేనే జీవితాంతం ఒక సంతృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం కోసం ఒక యువకునిగా, ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రం కావాలని ఫైట్ చేసినామనేటువంటి ఫీలు ఏ పదవులు లేకున్నా, ఏం లేకున్నా కూడా ఒక ఉద్యమంలో ఉండి తెలంగాణ కొట్లాడి సాధించిన ముందు వరుసలో ఉన్నామనేటువంటి ఫీలింగ్ జోరిక రమేష్ అనేటువంటి ఒక ఉద్యమకారునిగా నేను గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రం ఇంకా 100 కాలాల పాటు, 100 ఏళ్ల పాటు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఏదైతే ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా రాష్ట్ర తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.